హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్లో ఫోటో మ్యానిపులేషన్ బ్యానర్ ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ పైన ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను. మీరు అక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి, వాట్సాప్లో జాయిన్ అయిపోండి. ఓకే, లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో రైట్ నౌ. ఓకే, ఫోటో మ్యానిపులేషన్ అంటే ఏంటి? ఇప్పుడు రాకెట్ సైన్స్ ఏం కాదు. ఫోటో మ్యానిపులేషన్ అంటే జస్ట్ ఫోటో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసి ఒక పోస్టర్ లుక్ ఇవ్వడం, దాన్ని కొంచెం ప్రొఫెషనల్గా మ్యానిపులేషన్ అంటే చేంజ్ చేయడం అన్నట్టు ఫోటో మ్యానిపులేషన్ అంటారు. ఓకే, అది కూడా ఒక సింపుల్గా, నేను హెవీగా చేస్తే మీకు అర్థం కాదు. ఎందుకంటే ఈ మ్యానిపులేషన్లో మైనస్ ఏంటంటే లేయర్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. ఎట్లంటే బ్యాక్గ్రౌండ్ సంబంధించిన లేయర్స్ చాలా అసలు బాగా అయిపోతుంటాయి అన్నట్టు. ప్రతి చిన్న ఎలిమెంట్కి మనము ఒక్కొక్క లేయర్ యాడ్ చేసుకుంటూ వెళ్తుంటాం కాబట్టి లేయర్స్ ఎక్కువ అయిపోవడం ద్వారా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మీరు సింపుల్గా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రై చేసిన బ్యానర్ కింద నాకు డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, వాట్సాప్లోనైనా పర్లేదు, ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. గో టు ఫైల్, ఓపెన్. యా, ఈజ్ అ మోడల్. ఇతను ఎవరో తెలిసే ఉంటుంది అందరికీ, భయ్యా సన్నీ యాదవ్, మన ఆంధ్ర తెలంగాణ రైడర్ ఇతను. యా, ఈ ఇమేజ్ ఫస్ట్ నేను కట్ చేసుకుంటున్నాను. జస్ట్ నేను ఫాస్ట్ ఫార్వర్డ్గా తీసి చూపిస్తాను, మనకి టైం లేదు కాబట్టి ఎక్కువ. జస్ట్ పెన్ టూల్ యూజ్ చేసుకుని కట్ చేస్తున్నాను. ఇక్కడ హెయిర్ కట్ చేయట్లేదు, జస్ట్ నేను హెయిర్ నుంచి కొంచెం దూరం నుంచి కట్ చేసుకుంటున్నాను. యా, ఓకే, సెలెక్షన్ అయిపోయింది. జస్ట్ దీనికి నేను లేయర్ మాస్క్ ఇస్తున్నా. ఇక్కడ హెయిర్ ఇందాక నేను కట్ చేయలేదు కదా, జస్ట్ ఇక్కడ నేను లేయర్ మాస్క్ పైన తీసుకుంటున్నాను. గో టు సెలెక్ట్. ఇక్కడ సెలెక్ట్ అని మాస్క్ ఉంది కదా, త్రూ మాస్క్ నేను దీన్ని హెయిర్ కట్ చేసుకుంటున్నాను. కొంచెం వైట్ షేడ్ ఉంటుంది, దాన్ని నేను అడ్జస్ట్ చేసిన తర్వాత దెన్ మెయిన్లీ గో టు ఫైల్, టేక్ ద న్యూ డాక్యుమెంట్. సైజ్ వచ్చేసి విడ్త్ 1000 పిక్సెల్స్, హైట్ 1200, రెజల్యూషన్ 300. యా, ఓకే, జస్ట్ దీన్ని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నా. జస్ట్ డ్రాగ్ చేయడం అంతే. జస్ట్ Ctrl+T. యా, డూప్లికేట్ చేసుకుంటున్నాను. జస్ట్ అప్లై లేయర్ మాస్క్. ఓకే, జస్ట్ దీన్ని పాత లేయర్ హైడ్ చేస్తున్నా. జస్ట్ బ్యాక్గ్రౌండ్లో గో టు సాలిడ్ కలర్, జస్ట్ ర్యాండమ్గా కలర్ ఇస్తున్నా. మెయిన్లీ ఇప్పుడు బర్న్ టూల్ తీసుకుంటున్నా. జస్ట్ ఈ వైట్ షేడింగ్ ఉందిగా, అక్కడ అడ్జస్ట్ చేస్తాను. అక్కడే కాదు, హైలైటింగ్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ అన్ని ప్లేసుల్లో అడ్జస్ట్ చేస్తాను. జస్ట్ బ్రషింగ్ లా చేయడం అంతే. కొంచెం ఇక్కడ హైలైట్ ఉందిగా, ఓకే, షుడ్ బి నైస్. మెయిన్లీ ఇక్కడ బైక్ హ్యాండిల్ వచ్చిందిగా, జస్ట్ దీన్ని తీసేద్దాం. ఇక్కడ ఈ లేయర్ పైన కంట్రోల్తో జస్ట్ క్లిక్ చేశాను, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోద్ది. గో టు స్టాంప్ టూల్, షార్ట్ కట్ వచ్చేసి ఎస్. జస్ట్ ఒపాసిటీ 50 పెట్టుకుంటున్నాను. దెన్ మెయిన్లీ ఇప్పుడు జస్ట్ అగైన్ డూప్లికేట్, గో టు ఫిల్టర్, కెమెరా.
ఓకే, జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను కొన్ని చిన్న చిన్న థింగ్స్. Go to image, adjustments, vibrance. Yeah, that's all. You go to file, open. Yeah, okay, mainly ఈ ఇమేజెస్ నేను ఇందులోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. నేను ఈ ఇమేజ్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇందులోకి డ్రాగ్ చేస్తున్నాను. దీన్ని డౌన్కి తీసుకొస్తున్నాను లేయర్. కంట్రోల్ టీ, జస్ట్ డ్రాగ్ చేసుకుంటున్నాను. ఓకే, జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, కింద లేయర్ హైడ్ చేసాం. దెన్ మెయిన్లీ జస్ట్ ఈ ఫైల్ క్లోజ్ చేస్తున్నాం. జస్ట్ అగైన్ ఫైల్ ఓపెన్, బైక్. జస్ట్ ఇందులోకి నేను డ్రాగ్ చేసుకుంటున్నాను. జస్ట్ కంట్రోల్ టీ చిన్న చేస్తున్నా. ఫస్ట్ ఇమేజ్ హైడ్ చేద్దాం. ఈ లేయర్ పైన ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. జస్ట్ బ్లాక్ కలర్ పెయింట్ చేస్తున్నా. జస్ట్ షాడో ఎఫెక్ట్. కంట్రోల్ జే, బ్యాక్ టైర్. ఓకే, ఈ త్రీ లేయర్స్ లింక్ చేస్తున్నా. ఓకే, జస్ట్ సబ్జెక్ట్ లేయర్ కిందకి తీసుకోవచ్చు. జస్ట్ కంట్రోల్ టీ. ఓకే, ఇట్స్ ఫైన్. జస్ట్ ఈ లేయర్ పైన గో టు ఫిల్టర్, బ్లర్ గ్యాలరీ, టిన్ షీట్ బ్లర్. జస్ట్ ఇది రియలిస్టిక్గా ఉంటుంది బ్లర్. Should be fine. Yeah, okay. Then mainly మన సబ్జెక్ట్ కంట్రోల్ బి, జస్ట్ కలరింగ్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. Should be fine. Yeah, okay. Again go to file, open. Yeah, okay. ఈ డస్ట్ ఇమేజ్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది కూడా మీరు అకౌంట్ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అందులో ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఈ సబ్జెక్ట్ లేయర్ కిందకి తీసుకొస్తున్నా. ఓకే, చేంజ్ టు స్క్రీన్. జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నా ఎంతవరకు అవసరం ఉందో అంతే. జస్ట్ దీని ఒపాసిటీ తగ్గిస్తున్నా కొంచెం లైట్గా. ఇట్ షుడ్ బి ఓకే. అగైన్ ఈ లేయర్ పైన ఏం చేస్తున్నా అంటే జస్ట్ బైక్ లేయర్ పైన ఇంకొక లేయర్ తీసుకుంటున్నా, ఎంటీ లేయర్. జస్ట్ బ్రష్ టూల్ తీసుకుంటున్నా, ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. జస్ట్ క్లిక్ చేసా, చేంజ్ టు స్క్రీన్. ఓవర్లీ ఎట్లుంది? ఓవర్లీ ఈజ్ గుడ్. ఓకే, సన్ ఎఫెక్ట్ కోసం చాలు. ఓకే, మెయిన్లీ దెన్ Control Shift Alt E. Control Shift Alt E. It's a stamp effect. Go to filter. Go to adjustments. Exposure. Exposure adjust చేసుకుంటున్నాను. It should be fine. And go to filter. Camera raw. Okay. Go to effects. వింటేజ్ లుక్. నాయిస్ కావాలి నాకు, జస్ట్ 25 ఇస్తున్నా, కొంచెం తగ్గిస్తున్నా. ఓకే, నాయిస్ ఎఫెక్ట్ వస్తుంది ఇట్లా. రైట్. ఓకే, దెన్ ఓకే, again go to adjustments. ఇక్కడ మెయిన్లీ అడ్జస్ట్ చేసుకోండి కరెక్ట్గా.
ఇట్ షుడ్ బి ఓకే. ఎఫెక్ట్ ఇవ్వకముందు, ఇచ్చిన తర్వాత. దెన్ అగైన్ ఇది లెన్స్ ఎఫెక్ట్ ఉంది కదా, సన్ ఎఫెక్ట్, ఇవి డూప్లికేట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఈ లేయర్ ప్యాక్ తీసుకొస్తున్నా. ఓవర్లే ఉంది కదా, జస్ట్ కొంచెం నేను లెఫ్ట్కు సైడ్కి అడ్జస్ట్ చేసుకుంటున్నాను. జస్ట్ నేను ఆపోజిట్ తగ్గిస్తున్నా. ఫిల్ కూడా తగ్గియండి కొంచెం. మీకు ఈ బ్లెండింగ్ మోడ్స్ ఎలా యూజ్ చేయాలనేది నేను జస్ట్ ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫిల్ అండ్ రెండు అడ్జస్ట్ చేసుకుంటూ తగ్గించండి. కొంచెం రియలిస్టిక్గా ఉంది. మెయిన్లీ ఏంటంటే జస్ట్ గో టు గ్రేడియంట్. ఈ డౌన్ సైడ్ మనకి బాగా బోల్డ్ ఉంది, అందుకే కొంచెం దానికి గ్రేడియంట్ ఇచ్చేస్తున్నా. మ్యాక్స్ బ్లాక్ జస్ట్ అవసరం లేదు మనకి. జస్ట్ నార్మల్గా ఏదో కర్లు ఇస్తున్నా. జస్ట్ దాని తర్వాత మనం చేంజ్ చేసుకున్నాం. సో జస్ట్ బ్రష్లతోనే ఎరేజ్ చేస్తున్నా. జస్ట్ మనకి అంత అవసరం, జస్ట్ ఎండ్లో ఉండాలి కింద అంతే. ఓకే, ఇప్పుడు దీన్ని కలర్ చేంజ్ చేస్తున్నా. చేంజ్ టు కోడ్ కలర్. ఓకే, బ్రష్ టూల్తో జస్ట్ రివర్స్ కొంచెం. ఇట్ షుడ్ బి ఫైన్. మెయిన్లీ ఇప్పుడు టెక్స్ట్ తెలుసు కదా. మెయిన్లీ KTM. చేంజ్ టు ఎక్స్ట్రా బోల్డ్. కలర్ కూడా సైజ్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఓకే, లెటర్ టు లెటర్ డిస్టెన్స్ పెంచుతున్నాను. ఇట్స్ ఓకే. ఓకే, మెయిన్లీ ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది సబ్జెక్ట్ వెనకాల ఉన్నట్టు ఉండాలి కాబట్టి మనం ఆల్రెడీ దీనికి స్టాంప్ ఎఫెక్ట్ ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ ఇదంతా చేయడం వీలవ్వదు. జస్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ ఇమేజ్ ఉంది కదా పర్సన్ది, దానిపైన కంట్రోల్తోనే జస్ట్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేశాను. ఆ టోటల్ సబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ అయిపోయాడు. జస్ట్ ఈ టెక్స్ట్ పైకి వచ్చేసి జస్ట్ నేను లేయర్ మాస్క్ ఇస్తున్నాను. బట్ రివర్స్లో అవ్వాలి మనకి. కంట్రోల్ I. ఓకే, ఫస్ట్ దీన్ని ఆపోజిట్ తగ్గిద్దాం. ఓకే, ఇప్పుడు నేను లాక్ వేసేస్తున్నాను. మూవ్ చేస్తే ఎట్లా ఉంటుందంటే చూడండి, మిస్ మ్యాచ్ అయిపోద్ది. ఇంకా ఆ టీ వెళ్ళిపోద్ది. ఇంకొక టెక్స్ట్. ఫాంట్ చేంజ్ చేస్తున్నాం. ఫాంట్ గౌతమ్ లైట్. ఓకే, పెన్ టూల్ తీసుకుంటున్నాను. జస్ట్ ఒక లైన్ డ్రా చేస్తున్నా టు షేప్. సరే, స్ట్రోక్ ఇస్తున్నాను. ఫిల్ వస్తుంది. ఇట్ షుడ్ బి ఫైన్. జస్ట్ నేను ఈ 3 లేయర్స్ సెలెక్ట్ చేసుకొని సైజ్ చిన్నగా వేసుకుంటాను. మెయిన్లీ ఇప్పుడు ఇంకొక టెక్స్ట్. జస్ట్ ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నా ఇక్కడ. మెయిన్లీ జస్ట్ నేను కలర్ చేంజ్ చేస్తున్నా. ఒక టెక్స్ట్ టైప్ చేస్తున్నా ఇక్కడ. కలర్ ది రైడర్. జస్ట్ డూప్లికేట్ చేసుకుంటా.
చేంజ్ టు లైట్. సెంటర్లో పెట్టుకుంటాను. యా, జస్ట్ టెక్స్ట్కి షాడో, డ్రాప్ షాడో ఇస్తున్నాం. ఓకే, అగైన్ ఈ టెక్స్ట్ కూడా వేస్తున్నా అట్లా. సరే, మెయిన్లీ ఇప్పుడు టాప్ ఆఫ్ ద లేయర్ రెక్టాంగిల్ డ్రా చేసిన, జస్ట్ 1200 నాకు సెంటర్లో ఉండాలి ఇది. కలర్ వైట్ ఇస్తున్నా, జస్ట్ ఒక 6. జస్ట్ ఈ టెక్స్ట్ కలర్ చేంజ్ చేస్తున్నా ఇక్కడ. అండ్ అగైన్ ఈ షేప్ కలర్ కూడా. మెయిన్లీ ఇక్కడ ఇది ఎక్స్ట్రా ఇచ్చేసాం కదా మనం సబ్జెక్ట్ పైకి, కొంచెం ఇది ఓకే ఫ్రెండ్స్, ఈ రకంగా మనం ఒక సింపుల్ ఫోటో మ్యానిపులేషన్ పైన రెడీ చేసుకోవచ్చు. పోస్టర్కి సంబంధించిన రిక్వైర్మెంట్స్ ఉన్న ఈ సబ్జెక్ట్ ఇమేజ్ మ్యాక్సిమం నేను పిఎన్జీ ఫైల్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. పిహెచ్డి కూడా ట్రై చేస్తాను మ్యాక్సిమం. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ డౌన్లోడ్ చేసుకునే ముందు ఛానల్లో డొనేషన్స్ కలెక్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్లో గూగుల్ పే నెంబర్, ఫోన్పే నెంబర్, పేటిఎం డీటెయిల్స్ ఇచ్చాను. మీరు అక్కడ నుంచి ఎంతో కొంత మీకు ఎంత నచ్చితే అంత 20 కానీ 50 కానీ 100 కానీ ఎంతైనా జస్ట్ నాకు ఫార్వర్డ్ చేయండి. ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి కింద. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.